హాయ్ హలో, మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ లో హోమ్ థియేటర్ సెటప్ అనేది చేయడం జరిగింది. ఈ హోమ్ థియేటర్ సెటప్ చూద్దాం పదండి. చూస్తున్నాం కదా, ఇంటి ఎంట్రీలోనే మణిద్వీపం అని ఒక బోర్డు వాళ్ళ ఇంటి పేరు రాసుకున్నారు. సో మణిద్వీపం అంటే శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసం ఉండే పవిత్ర ప్రదేశం పేరు మణిద్వీపం. అలాంటి ఇంట్లో మనం ఒక హోమ్ థియేటర్ సెటప్ చేశాం. ఈ హోమ్ థియేటర్ సెటప్ మీరు చూస్తున్నారా, దాస్ కీనో. కస్టమర్ వచ్చేసి జర్మన్ రిటర్న్ పర్సన్ అండి. సో దాస్ కీనో అంటే ది సినిమా అని అర్థం. సో ఈ థియేటర్లో ఆడియో వీడియో సెటప్ ఏమేమి చేసామో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఈ హోమ్ థియేటర్లో వాడిన ఏవి సెటప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్లో వచ్చేసి కెఫ్ ఎక్స్ట్రీమ్ హోమ్ థియేటర్ స్పీకర్స్ వాడడం జరిగింది. హై ఫిడిలిటీ అండ్ ఇమ్మర్సివ్ సినిమాటిక్ సౌండ్ ఇచ్చే స్పీకర్స్ వాడడం జరిగింది. కెఫ్ CI4100 స్పీకర్స్ వాడడం జరిగింది. అండ్ అలాగే సరౌండ్స్ వచ్చేసి T101 స్పీకర్స్ స్లిమ్ ప్రొఫైల్ కాంపాక్ట్ స్పీకర్స్ ను బ్యాక్ సరౌండ్స్ లో వాడడం జరిగింది. స్మాస్ లో వచ్చేసి CI130ER, ఇవి కూడా కెఫ్ బ్రాండే వాడడం జరిగింది. సౌండ్ వినిపిస్తుంది కానీ మనకి కనిపించదు, అలా డిజైన్ చేశాము. అండ్ ఇక్కడ వాడిన సబ్వూఫర్ వచ్చేసి SVS PB1000 10-inch డ్రైవర్స్ అండ్ 300 watts RMS ఇచ్చే సబ్వూఫర్ వాడడం జరిగింది. వీటన్ని స్పీకర్స్ ని డ్రైవ్ చేయడానికి మనం డెనాన్ లో 3800 యాంప్లిఫైర్ ని వాడడం జరిగింది. 9.4 ఛానల్ ఉన్న యాంప్లిఫైర్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి స్క్రీన్ చూస్తున్నారంటే, స్క్రీన్ వచ్చేసి 150-inch డయాగ్నల్ అకాస్టిక్ పర్పరేటెడ్ స్క్రీన్ ని వాడడం జరిగింది. అండ్ అలాగే దీన్ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రొజెక్టర్ వచ్చేసి సోనీ 5000S ప్రొజెక్టర్ ను వాడడం జరిగింది. 4K నేటివ్ 4K ఉన్న ప్రొజెక్టర్ ని వాడడం జరిగింది. చూస్తున్నాం కదా, ఈ హోమ్ థియేటర్ చాలా అద్భుతంగా జరిగింది. అండ్ ఇక్కడ వచ్చి అకాస్టిక్ కూడా రూమ్ కు తగ్గట్టు డిజైన్ చేయడం జరిగింది. కస్టమర్ కు చాయిస్ తగ్గట్టు గ్రే కలర్ లో మొత్తం ఫినిషింగ్ కూడా చేసడం జరిగింది. అండ్ అలాగే సీలింగ్ లో చూస్తే మీరు మొత్తం సీలింగ్ లో వచ్చేసి లైటింగ్ సెటప్ ని కూడా డిజైన్ చేసుకున్నాడు. ఈ లైటింగ్ సెటప్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు స్క్రీన్ లో ఏదైతే డాన్స్ మ్యూజిక్ కానీ ఏదైనా ప్లే అవుతుందో దానికి తగ్గట్టు ఈ లైటింగ్ అనేది కూడా ఆన్ అయ్యి ఆ బీట్ కు తగ్గట్టు ఈ లైట్స్ కూడా బ్లింక్ అవుతూ ఉంటాయి. అలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ థియేటర్ గురించి. అండ్ వాళ్ళ అబ్బాయి రివ్యూ ఇస్తా అన్నారు, అది కూడా చూద్దాం ఎలా ఉందో ఈ హోమ్ థియేటర్ గురించి. బ్యాక్ సైడ్ వచ్చేసి చూస్తున్నారు కదా, 2 రెక్లైనర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ రెక్లైనర్స్ కూడా మూవింగ్ డాన్సింగ్ రెక్లైనర్స్ టైపు ఉన్నాయండి. కస్టమర్స్ కూడా మూవీ చూసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ ఆ మూవింగ్ జంపింగ్ తో పాటు చూసేలా ఇందులో రెక్లైనర్స్ వాడారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం బెడ్ టైప్ లో డిజైన్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ గా ఒక స్టెప్ ఇచ్చి ఆ స్టెప్ నుంచి అండ్ బెడ్ టైప్ వేసుకొని వాళ్ళు రిలాక్స్ గా మూవీ చూడడానికి డిజైన్ చేసుకున్నారు. విండోని కూడా క్లోజ్ చేయకుండా, విండోస్ కూడా హోమ్ థియేటర్ లోకి వెంటిలేషన్ కావాలని చెప్పేసి ఆ విండోని కూడా క్లోజ్ చేయలేదు. కానీ అకాస్టిక్స్ తో మర్జ్ చేసేసాం. ఫ్లోరింగ్ లో వచ్చేసి కార్పెట్ తీసుకున్నాం, ఈ కార్పెట్ కూడా దానికి తగ్గట్టు. అండ్ ఈ కస్టమర్ వచ్చేసి ఈ హోమ్ థియేటర్లో క్లీనింగ్ చేయడానికి కూడా ఆటోమేటిక్ క్లీనింగ్ మిషన్ ని తెచ్చుకున్నారు. చూస్తున్నారు కదా అది ఎలా క్లీన్ చేస్తుందో. ఇంట్లో ఈ హోమ్ థియేటర్ ఏరియా మొత్తం ఒక 10 minutes వదిలేస్తే టోటల్ గా క్లీన్ చేసేస్తుంది ఈ వాక్యూమ్ క్లీనర్. అండ్ లెట్స్ సీ హౌ ద హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ రైట్ నౌ. Thank you, USK. I hope you did a great job with this home theater. Thank you very much.